హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ మీకోసం టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి, రోట్లో రుబ్బుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ సీజన్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయల్ని జీడి ఉన్న మామిడికాయలు మాత్రమే తీసుకుంటున్నాను, ఇంకా పీస్ కట్టలేదు. అవైతేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడికి. వీటిని ఒకసారి మంచిగా కడుక్కొని మీద ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పొట్టును మొత్తం తీసేసుకోవాలి. అదేంటి, పొట్టుతోనే రుబ్బుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కదా. ఎందుకంటే పచ్చడి మొత్తం చేదు వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉండదు. కాబట్టి పొట్టు కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు వీటిని పొడువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడి మాత్రం తీసేసుకోవాలి. పొడుటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రోట్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మీకు రోలు అవైలబుల్లో ఉంటేనే రోట్లో దంచుకోండి, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా రోట్లో దంచుకొని ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అయితే రోట్లో దంచుకోవడానికే ట్రై చేయండి. మీ దగ్గర లేకపోతే మాత్రమే మిక్సీలో వేసుకోండి, అంతే తప్ప డైరెక్ట్ ఈజీగా అయిపోతుంది కదా అని మిక్సీలో వేయకండి. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదురుతుంది. ఈ పచ్చడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ దోశలోకి కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరీ కారంగా ఉండదు, మరీ పుల్లగా ఉండదు. ఈ పచ్చళ్ళలో కారం కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. చూడండి, ఇలా కొంచెం కోర్స్గా దంచుకోవాలి, అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా, మరీ ఎక్కువగా ముక్కలు ముక్కలుగా కాకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కల్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా పొడి కారంని వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తున్నాను. మీరు తీసుకున్న మామిడికాయ ముక్కల్ని బట్టి కారం ఉప్పుని సరి చూసుకొని వేసుకోవాలి. ఓసారి మంచిగా కలుపుకోండి. సమ్మర్ చాలైంది కాబట్టి మన ఛానల్లో తొక్కులు, పచ్చళ్ళు, జ్యూసెస్ ఇలాంటివన్నీ పెడతాను. సీజన్ని బట్టి రెసిపీస్, అలాగే కొత్త కొత్త రెసిపీస్ కూడా మీకు ఈజీగా ఎలా ఇంట్లోనే చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, వీడియోలో కనిపించిన విధంగా కారం ఉప్పు మొత్తం కలిసే విధంగా మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నా దంచుకున్నా ఒకటి, ఇలా మొత్తం కలిసే విధంగా దంచుకోవాలి. మీకు మిక్సీలో అయితే మొత్తం ఫైన్ పేస్ట్ పట్టకండి, కొంచెం కోర్సుగానే ఉంచండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పంటి కింద ఒక్కొక్క ముక్క తగిలిన కొద్దీ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కంపల్సరీ పెట్టుకోవాలి, అయితేనే బాగుంటుంది. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని తీసుకోండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు మాత్రమే వేసుకోండి. వేయాల్సిన అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర సంథింగ్ ఏవి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మెంతులు వేస్తేనే బాగుంటుంది. ఈ మెంతుల్ని మంచిగా మాడనివ్వండి. మాడాక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి యాడ్ చేసేయండి. స్టవ్ ఆపేయండి. మంచిగా కలుపుకోవాలి. అంతే, రెడీ టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి ఈ సీజన్లో అయితే. ఇది మీకు ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్నిసార్లు చెప్తావమ్మా అని అనుకుంటున్నారా? వీడియో లాస్ట్లో కంపల్సరీ చెప్పాల్సిందే, అది మీకు కూడా తెలుసు. బాయ్ బాయ్.